ఆ యువతికి వీరిద్దరికి ప్రేమ పుట్టింది. మొత్తానికైతే ఆ పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక 10 రోజుల క్రితమే వాళ్ళకి ప్రేమ పెళ్లి జరిగింది. గణేష్ పొట్టిగా ఉన్నాడని అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాలని చెప్పేసి బావమర్ది దుర్గారావు వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. ఇప్పటిదాకా తమకు ప్రాణహాని ఉందని చెప్పేసి గణేష్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును కూడా నమోదు చేశాడు. ఒక పక్కన ఇదంతా జరుగుతున్న సమయంలో ప్రేమ పెళ్లి కదా, మరి రిసెప్షన్ చేసుకోవాలి అనుకున్నారు. రిసెప్షన్ కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి వస్తున్న సమయంలో గణేష్ని అడ్డదారిలో ఆయనకి అడ్డుపడి దుర్గారావుతో పాటు తన స్నేహితులు అందరూ కలిసి కత్తులతో నడి రోడ్డుపై అతి దారుణంగా కిరాతకంగా దాడి చేసి మరి మొత్తానికైతే గణేష్ మృతి చెందాడు. దుర్గారావుతో పాటు తన స్నేహితులను పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. జంట చూడండి, మనం ఆ ఫోటోలో చూడొచ్చు. దుర్గారావు, గణేష్తో పాటు ఆ యువతి, వీళ్ళిద్దరూ కలిసి మొత్తానికైతే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ పెళ్లి చూపుల్లోనే ఇద్దరు ఒకరినొకరు పరస్పరం ఇష్టపడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఏదైతే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ కావాల్సింది అది కాస్త ఒక లవ్ మ్యారేజ్, ఒక ప్రేమ వివాహంగా మారింది. మొత్తానికైతే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బావమర్దికి మాత్రం తన బావ నచ్చలేదు. దుర్గారావుకి గణేష్ నచ్చలేదు. గణేష్ పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, గణేష్ హైట్ సరిగ్గా లేదు, నువ్వు వాడిని వదిలేసేయి అని చెప్పేసి ఆ యువతికి కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ యువతికి కూడా ఫోన్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఇదంతా గమనించిన గణేష్ వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు నమోదు చేశాడు. నాపై హత్యాయత్నం చేసే అవకాశం ఉంది, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన పోలీసులను కూడా ఆశ్రయించిన తర్వాత మొత్తానికైతే ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది తన ఇంటికి సంబంధించి తన గ్రామానికి సంబంధించిన పెద్దల సమక్షంలో ఒక రిసెప్షన్ని పెట్టుకోవాలనుకున్నాడు. ఆ రిసెప్షన్ పెట్టుకోవాలనుకొని కొంత బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చే సమయంలో తన బావమర్ది దుర్గారావుతో పాటు తన స్నేహితులు కొంతమంది తనని నడి రోడ్డుపై కత్తులతో అతి దారుణంగా కిరాతకంగా ఆయనని మొత్తానికైతే మరి ఆయనను చంపేశారు. సో ఇలాంటి ఒక సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి దారుణమైన సంఘటన. ఈ సంఘటన చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు ఆ దుర్గారావుని ఏం చేయాలి? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి దీనికి సంబంధించి తన కుటుంబ సభ్యులు ఏమంటున్నారనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అబ్బాయికి వచ్చి కూడా ఈ కొలుపుల కాడించే ఈ ఉద్యోగం వచ్చింది. పసికర్లు అయి ఉన్నాయి అని నీకు ఇప్పుడు పెళ్లికి ఏం తొందర అది ఇది అని అనుకున్నారు. అనుకొని మేము కూడా వద్దన్నాం. పసికర్లు తగ్గాలి, 6 నెలలు పచ్చం చేయాలి, సరే అన్నారు. ఈ మధ్యోడు చేసి పని ఇది. నంబర్లు ఇవ్వడం వల్ల మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకున్నారని తెలుసా? బయట మాకు తెలియదు, ఫోన్ లో చూసుకుంటుంటే దాన్ని చూసి మేము మా కూడా ఈ పని ఎప్పుడు జరిగింది అని ఫోన్లు చేస్తే మాట్లాడాల, మా గొడవలో ఉండాలేమా, నేను చూసాలేమా అన్నాడు. నాకు జ్వరం తగిలి ఇక నేను పెట్టించుకోలేరా ఇట్లా అయింది అనుకున్నారు. అసలు జరిగిద్దని మాకు అసలు తెలియదు. మేము అక్కడికి నేను అన్నా, ఆ పిల్ల అంత ఎత్తున్నాను, మనకెందుకు అయ్యి ఆ పిల్లలు ఎందుకు చేసుకొచ్చావు, మేము మాట్లాడుకొని మేము సంతోషంగా చేయాలనుకున్నావు, నువ్వు అక్కడవే మేము అలా కంటినీలో పోతిని పెంచిందండి. వాళ్ళ నాన్న పోయినా వాళ్ళ అమ్మాయి పెంచుకుంటుంది, కారంలో పని చేసుకుంటుంది. కారంలో పని చేసుకుని వాళ్ళు పెట్టిన పోతిని 2 తిని మన రేపు 2 తినేది. 6 రూపాయలు పెంచి పెద్దోళ్ళు చేసుకుని దేవుడు తెచ్చుకున్నాం. అందుకని మేము అందరూ సంతోషంగా చేసుకుంటాం అయ్యా. పెళ్లి అయిన తర్వాత ఏమన్నా గొడవలు ఏమైనా జరిగినా పట్టు అనుకుంటూ ఉంటారు కదా మీకు? ఫోన్ లేదు సార్, నాకు చెప్పరు. అది అక్కడ రాలేదా వీళ్ళమ్మగా ఒక కొడుకు. తను పెళ్లి చేసుకున్న విషయం తన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. గణేష్ మొత్తం మీద అయితే ధైర్యం చేశాడు. ఆ అమ్మాయికి ఇష్టం ఉందని తెలుసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక ప్రేమ వివాహాన్ని ఒక గుళ్ళో చేసుకున్నట్టు ఆ ఫొటోస్లో కూడా మనం చూడొచ్చు. ఒక గుళ్ళో చేసుకున్నాడు, కానీ దాన్ని పబ్లిక్గా తీసుకెళ్దాం అనుకున్నాడు. ఒక రిసెప్షన్ని ప్లాన్ చేసుకున్నాడు.
మొత్తానికైతే ఆ రిసెప్షన్కి సంబంధించి ఒక బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆ దుర్మార్గుడు దుర్గారావు, బహుమర్ది దుర్గారావు, అలాగే తన స్నేహితులందరూ కలిసి అడ్డగించి తననైతే మొత్తానికైతే హత్య చేసినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి అసలు ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నాడు, శ్రీనివాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఆ గణేష్ ఇంట్లో కూడా ఎవరికి తెలియదని ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. మొత్తం మీద మరి ఇటు అమ్మాయి తరఫున ఇటు దుర్గారావుని ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారా, తన ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారా, ఏంటి వాళ్ళపై కేసులు ఏమైనా నమోదైనాయి ఏంటి? కళ్యాణ్, జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరమైన విషయము. పోలీసులు అదుపులో అయితే నిందితులు దుర్గారావుతో పాటు ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితులు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేయడం, తదుపరి చర్యలు కూడా. కాకపోతే జరిగిన సంఘటనలు కూడా ఒక్కసారిగా కూడా అంటే ఇటు 10 రోజుల క్రితమే వివాహం అయినటువంటి ఆ వధువు కూడా కొంత బాధపడుతున్న పరిస్థితి. అసలు తన బతుకు ఏమైంది, ఈ విధంగా అయిపోయింది, ఇంత అగమ్య గోచరంగా అయిన పరిస్థితిలో కూడా ఆమె ఏమి మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఆమె ఉంటే, మరో పక్క ఇంటికి పెద్ద దిగ్గా ఉన్నారు వారు తల్లిదండ్రులు కూడా చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళ కుటుంబం కూడా పెద్ద కుటుంబమే కాదు, కానీ అటువంటి కుటుంబం నుంచి